హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక రాజుగారికి అందమైన స్త్రీ నేర్పించిన గుణపాఠం అనమాట ఈ స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం బూస్టప్ అయినట్టు ఉంటుంది. స్టోరీలోకి వెళ్ళిపోతే, ఒక రాజుగారు గుర్రం మీద సవారీ చేసుకుంటా వెళ్తూ ఉండగా ఒక అందమైన పెళ్ళైన స్త్రీ కనపడిద్ది అనమాట ఆయనకి. ఆయన ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి ఉన్న ఇంట్లోకి వెళ్తారనమాట. వెళ్ళి, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నా రాజ్యానికి వచ్చి నేను రాణిని చేస్తాను, నా రాజ్యం అంతా నీకు రాసిస్తాను అని అంటారనమాట. దానికి బదులుగా ఆ అమ్మాయి, సరే రాజుగారు, మీరు చెప్పినట్టు నేను చేస్తాను, ఇప్పుడే మా ఆయన భోజనం చేసి వెళ్ళారు, మీరు ఆ ఇంగిలి కంచంలో అన్నం తినండి, నేను కూడా మీతో పాటు తిన్నాక వచ్చేస్తాను అని అంటదన్నమాట. సో దానికి రాజుగారు ఆశ్చర్యంగా చూసి, చిచ్చి, నేను వాడు తిన్న ఎంగిలి కంచంలో నేను అన్నం తినాలా, అది చచ్చినా జరగదు అని అంటారు రాజుగారు. సో దానికి అమ్మాయి ఇలా అంటదన్నమాట రాజుగారితో, రాజుగారు, మీరు తను తిన్న ఎంగిలి కంచంలోనే అన్నం తిన్నాను అంటున్నారు, తను పెళ్లి చేసుకున్నాడు నన్ను, నేను తనను వదిలేసి ఎలా వస్తాను చెప్పండి అని రాజుగారిని అడగంగా, రాజుగారికి బుద్ధి వచ్చి నన్ను క్షమించమ్మా అని చెప్పి అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. సో ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.